Move on to listening section. Under listening section, type 1 is recognizing simple words. So you will listen to a simple word and you have to recognize the correct picture. 3 options were given here. Let us listen to the first sample question. This is the listening test of TOEFL Primary, Step 1. Welcome to the listening test of TOEFL Primary. We will listen and answer questions. Let's get ready. Find the listening part of your answer sheet. Now turn to page 24 in your test book. On this test, each question has only one answer. Fill in only one circle for each question. Part 1. Listen to the words. Look at the pictures. Fill in the correct circles on your answer sheet. Let's do an example. Number 1. The balloon is in the sky. What did you hear? Look at the pictures. The balloon is in the sky. లిసనింగ్ టెస్ట్ విన్నారు. అది ఈ పిక్చర్స్ ఇచ్చిన ఆప్షన్స్లో ఏబిసిలో ఏది కరెక్ట్ అన్నది గుర్తించి మీ ఓఎంఆర్ షీట్లో మీరు దాన్ని బబుల్ చేయాల్సి ఉంటుంది. ద బలూన్ ఈజ్ ఇన్ ద స్కై. సో దానికి సరిపోయే పిక్చర్ ఏ కాబట్టి యూ హ్యావ్ టు బబుల్ ఏ. నా లిస్నింగ్ హ్యాస్ 5 టైప్స్. వీఆర్ కమింగ్ టు ద టైప్ 2, సెకండ్ టైప్. Understand simple directions heard at home and at school. ఇంటి దగ్గర మనకి స్కూల్లో కానీ సాధారణంగా వినిపించే ఇన్స్ట్రక్షన్స్ని గురించి ఇక్కడ టైప్ 2 క్వశ్చన్ మనకి ఇవ్వబడుతుంది అనమాట. దీన్ని కూడా ఒక్కసారి విందాం. Part 2. Fill in the correct circles on your answer sheet. Let's do an example. Listen to a teacher. In a minute, we are going outside. Please put on your coats and hats because it is cold outside. Now answer this question. ఇక్కడ మనకి ఈ లిసనింగ్ బిట్ మనం విన్న బిట్కు సరిపోయే పిక్చర్ ఏమిటి అన్నది ఐడెంటిఫై చేసి దానికి సంబంధించిన దాన్ని మనము ఓఎంఆర్ షీట్లో బబుల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ టీచర్ ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం మనకి పిక్చర్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది కాబట్టి మీరు ఆన్సర్ షీట్లో బిని బబుల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ టైప్ 3. కాంప్రహెండ్ కామన్లీ యూజ్డ్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఫ్రేజెస్. మనము స్కూల్లో కానీ ఇంటి దగ్గర కానీ వాడే భాషలో ఉండే ఎక్స్ప్రెషన్స్ని ఫ్రేజెస్ని అర్థం చేసుకోవడం, వాటిని అర్థం చేసుకొని తగిన విధంగా రెస్పాండ్ అవ్వడం అనేది థర్డ్ టైప్గా మనకి ఇక్కడ ఇవ్వబడింది. దిస్ ఈస్ బేసిక్ కాన్వర్జేషన్స్. ఫర్ ఈచ్ క్వశ్చన్ స్టూడెంట్ విల్ హియర్ 3 వెర్షన్స్ ఆఫ్ ఏ 2 టర్న్ కాన్వర్జేషన్. అంటే ఇక్కడ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఒక టీచర్ స్టూడెంట్ కానివ్వండి, ఒక పేరెంట్ చైల్డ్ కానివ్వండి, ఇద్దరు ఫ్రెండ్స్ కానివ్వండి, మాట్లాడుకుంటూ ఉండే దానిలో క్వశ్చన్ మాత్రం ఒకటే ఉంటుంది, ఆన్సర్ మాత్రం ప్రతిసారి మారుతూ ఉంటుంది. దాన్ని మీరు గమనించాలి. అడిగిన క్వశ్చన్కి ఏది కరెక్ట్ ఆన్సర్ అయితే ఆ ఆప్షన్ని మీరు ఓఎంఆర్ షీట్లో బబుల్ చేయాల్సి ఉంటుంది. దీనికి ఒక ఉదాహరణ మనం ఇక్కడ విందాం. Part 3. Fill in the correct circles on your answer sheet. Look at your answer sheet. Listen to a conversation. Which conversation sounds correct? When you hear the correct conversation, fill in the correct circle on your answer sheet. ఇక్కడ పార్ట్ 3లో మనకి ఇక్కడ పేపర్ మీద ఏమాత్రమైన క్వశ్చన్లు ఆన్సర్లు కనిపించవు. ఇందాకట్లాగా బొమ్మలు కానీ ప్రశ్నలు సమాధానాలు కానీ ఏమీ కనిపించవు. క్వశ్చన్ నెంబర్ మాత్రమే ఇచ్చారు. ఆ క్వశ్చన్స్ కూడా మీరు వింటారు, దానికి సమాధానం కూడా వింటారు. క్వశ్చన్ ఒక్కటే ఉంటుంది, 3 రకాల సమాధానాలు ఉంటాయి. సో ఏది కరెక్ట్ అనేది, ఆ ఏబిసిలో ఏది కరెక్ట్ అనేది మీరు విని ఆ బబుల్ని సర్కిల్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా వినాలి, ఫోకస్డ్గా విని దాన్ని గుర్తించాలి. Let's do an example. Number 18. A. Hello, my name is Dan. We'll do that today. B. Hello, my name is Dan. Yes, really. C.
Hello, my name is Dan. It's nice to meet you. సో ఇక్కడ మనం ఏబిసి విన్నప్పుడు ఒకటే క్వశ్చన్, కానీ ఆన్సర్లు 3 సార్లు 3 రకాల ఆన్సర్లు ఇచ్చారు. కాబట్టి ఏది కరెక్ట్ ఆన్సరు? మై నేమ్ ఈజ్ అని మనం చెప్పినప్పుడు నైస్ టు మీట్ యూ అనేది సరైన సమాధానం అవుతుంది. కాబట్టి ఇక్కడ సి అనే దాన్ని మనం బబుల్ చేయాలి. ఇక 4th టైప్ ఆఫ్ లిస్నింగ్ వచ్చేసరికి డీటెయిల్స్ ఇన్ కాన్వర్జేషన్స్. స్టూడెంట్స్ విల్ లిసన్ టు ఏ కాన్వర్జేషన్, then they will answer one question about a detail in the conversation. The question and answer choices are both spoken on the audio and shown in the textbook. ఇక్కడ వచ్చిన చిన్న మార్పు ఏంటంటే ఇక్కడ మాట్లాడతారు, దానికి సంబంధించిన క్వశ్చన్ ఆన్సర్లు కూడా మీ టెక్స్ట్ బుక్లెట్లో కనిపిస్తాయి, చూసి ఆన్సర్ చేయాల్సి ఉంటుందన్నమాట. దీనికి ఒక ఎగ్జాంపుల్ని మనం ఇక్కడ చూద్దాం. Part 4. Listen to a conversation and answer the question. Fill in the correct circle on your answer sheet. Let's do an example. Number 28. Listen to a conversation between a teacher and a student. Listen for the answer to this question. When is the girls' party? Congratulations! Are you doing anything special to celebrate? Yes, I'm having a party this weekend. Will you have cake? Yes. When is the girls' party? The choices are A. Tonight. B. Next week. C. This weekend. Fill in the correct circle on your answer sheet. Do you understand the directions? సో ఇక్కడ మనము ఒక టీచర్ స్టూడెంట్ మధ్య ఒక కాన్వర్జేషన్ విన్నాము. ఆ కాన్వర్జేషన్ ప్రకారం ఆ గర్ల్ పార్టీ ఎప్పుడని చెప్పింది? దిస్ వీకెండ్ అని చెప్పింది. కాబట్టి అక్కడ ఇచ్చిన క్వశ్చన్ వెన్ ఈజ్ ద గర్ల్స్ పార్టీ అని అన్నప్పుడు ఆప్షన్ సి దిస్ వీకెండ్ అనేది కరెక్ట్ అవుతుంది. కాబట్టి క్వశ్చన్ ఎదురుగుండా ఉన్న ఏబిసి ఆప్షన్స్లో సిని బబుల్ చేసినప్పుడు మీ ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. దీనికి కూడా చాలా ఫోకస్డ్ లిసనింగ్ అనే దానికి మన పిల్లలు ఎంత అటెన్షన్ పే చేసి ఎంత కేర్ఫుల్గా షార్ప్గా విని అర్థం చేసుకుంటే అంత చక్కగా వాళ్ళు చేయగలుగుతారు. పిల్లల్లో జనరల్గా క్యూరియాసిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళని శ్రద్ధగా ఇలాంటి కాన్వర్జేషన్ వినటాన్ని అనే దాన్ని మనం ఒక గేమ్ లాగా ప్రాక్టీస్ చేయించేసినప్పుడు అదొక ఫన్ గేమ్ లాగా ఎంజాయ్ చేస్తారు, చాలా చక్కగా వింటారు, అంతే చక్కగా ఈ ప్రొనౌన్సియేషన్ కూడా వాళ్ళు ఫాలో అవ్వగలుగుతారు. సో ఇక్కడ వాట్ వీ నీడ్ ఈస్ మోర్ ప్రాక్టీస్, మోర్ అండ్ మోర్ ప్రాక్టీస్. మనకి ఉన్న రిసోర్సెస్ గురించి టీచర్స్ యూట్యూబ్లో కానీ యాప్స్ కానీ వెతికి వీళ్ళకి సూటబుల్ యాప్స్ ఏమన్నాయి, సూటబుల్ యూట్యూబ్ ఛానల్స్ ఏమన్నాయో గమనించి కూడా వాటిని ఎగ్జాంపుల్స్గా ఇచ్చి ఇంటి దగ్గర చేయమని కూడా ప్రోత్సహించవచ్చు. దీన్ని ఒక గేమ్ లాగా పిల్లలు నేర్చుకోవటం అనేది జరుగుతుంది. పార్ట్ 5 ఏంటో చూద్దాం. అండర్స్టాండ్ ద పర్పస్ ఆఫ్ మెసేజెస్ అండ్ అనౌన్స్మెంట్స్ ఆఫ్ అబౌట్ 50 వర్డ్స్. స్కూళ్ళల్లో కానీ బయట కానీ ఇచ్చే అనౌన్స్మెంట్స్ కానివ్వండి, నోటీసులు కానివ్వండి, అలాంటి వాటిని విని అర్థం చేసుకోవడం ఇక్కడ టెస్ట్ చేయబడుతుంది అనమాట. దిస్ ఈస్ ద లాస్ట్ పార్ట్ ఆఫ్ లిసనింగ్ క్వశ్చన్స్. ఎగ్జాంపుల్ చూద్దాం. Part 5. Listen and answer the question. Fill in the correct circle on your answer sheet. Let's do an example. Number 35. Listen to a phone message. Hi, Laura. It's Mike. I forgot to ask you at school when the movie starts. Call me back when you come home from the library. What did Mike call about? ఇక్కడ మనకి ఒక ఫోన్ కాల్ కానీ ఒక మెసేజ్ కానీ వినిపించి దాని మీద క్వశ్చన్స్ అడుగుతారు. ఇక్కడ మైక్ అనే అతను ఒక ఫోన్ కాల్ చేసి అడిగారు. దేని గురించి అడిగారు? ఇక్కడ హోంవర్క్, మూవీ, లైబ్రరీ బుక్. ఇక్కడ మనకి వినిపించిన దాంట్లో మూవీ, లైబ్రరీ 2 మాటలు వినిపించాయి. కాబట్టి పిల్లలు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళని చాలా జాగ్రత్తగా వినమని చెప్పాలి. కానీ అతను అడిగింది ఏంటి? వెన్ డస్ ద మూవీ స్టార్ట్ అంటే ఒక మూవీ గురించి అడిగాడు, లైబ్రరీ గురించి కాదు. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. సో ఇక్కడ వాళ్ళ యొక్క ఆన్సర్ షీట్ మీద, ఓఎంఆర్ షీట్ మీద క్వశ్చన్ నెంబర్ 35 దగ్గర బీని బబుల్ చేసినప్పుడు వాళ్ళ ఆన్సర్ కరెక్ట్ అవుతుందన్నమాట. 5 పార్ట్స్ ఆఫ్ లిసనింగ్ని కూడా
ప్రాక్టీస్ చేయించాల్సి ఉంటుంది. మళ్ళీ ఒక్కసారి సమ్మరైజ్ చేసుకుందాం. మనం రీడింగ్లో 3 టైప్స్ గురించి మాట్లాడుకున్నాము, అలాగే లిస్నింగ్లో 5 టైప్స్ గురించి మనము మాట్లాడుకున్నాము. ఒక్కొక్క టైప్కి సంబంధించి యూట్యూబ్లో కానీ ఎక్కడైనా ఏదైనా కంటెంట్ దొరికినప్పుడు టీచర్స్ దాన్ని కూడా ప్రాక్టీస్ చేయించవచ్చు. అలా ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేయించితే అంత చక్కగా పిల్లలు ఈ ఎగ్జామ్ని చేయగలుగుతారు, దీన్ని ఎంజాయ్ చేయగలుగుతారు, లెర్నింగ్ ఎంజాయ్ చేస్తారు, అలాగే ఎగ్జామ్ని కూడా ఎంజాయ్ చేస్తూ ఇన్ టైంలో చాలా చక్కగా చేయడానికి అవకాశం ఉంది. సో కాబట్టి టీచర్స్ అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే మీ సోర్సెస్ మీరు వెతకండి, మీ టీచర్ గ్రూప్స్లో డిస్కస్ చేసుకోండి, ఎక్కడ నెట్లో దొరికినా కూడా కంటెంట్ తీసుకొని ప్రాక్టీస్ చేయించడానికి ట్రై చేయండి. మీ సొంతంగా మీరు డెవలప్ చేయండి. మన టీచర్స్ చేయలేనిది ఏమీ లేదు. కాబట్టి మన టీచర్స్ చాలామంది కూడా చక్కగా కంటెంట్ డెవలప్ చేస్తున్నారు. ఈ కంటెంట్ని అలా డెవలప్ చేసి కూడా మన పిల్లల ద్వారా మీరు పిల్లలతో ప్రాక్టీస్ చేయించి పిల్లల్లో ఈ రీడింగ్ లిసనింగ్ స్కిల్స్ డెవలప్ చేస్తారని ఆశిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.